గబ్బర్ సింగ్ వంటి హిట్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ప్రతిసారి అన్నా ఒక్క హిట్ అంటూ అభిమానులు నన్ను అడుగుతుంటారు. తొలిసారి నేను అభిమానుల కోసం హరిహర వీరమల్లు సినిమాకు గబ్బర్ సింగ్ లాంటి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నటనలో ఓనమాలు దిద్దిన విశాఖ నేల నుండి భగవంతుడిని సరస్వతీదేవిని మీరంతా ఆనందించే హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నానని చిత్ర హీరో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా తన సినిమాలు ఎప్పుడూ రికార్డులు సృష్టిస్తాయని బ్లాక్ బస్టర్లు అవుతాయని చెప్పనన్నారు. అయితే అభిమానుల కోసం ఈ సినిమా హిట్ కావాలని సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణుడిని తాను నమ్ముతానని, కర్మ చేయి ఫలితం భగవంతుడికి వదిలేయి అన్న సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని అన్నారు. సత్ఫలితాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అందరి హీరోల సినిమాలకు మాదిరిగానే తన సినిమాకు టికెట్ రేట్ పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసిన మంత్రి నారా లోకేష్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 2 ఏళ్ల కిందట నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా ఇబ్బందులకు గురిచేశారని, పోలీసు అధికారులు కాలిబొట్లతో తన్ని అరెస్ట్ చేయాలని చూస్తే ఈ నగరవాసులంతా హోటల్ ముందుకు వచ్చి కూర్చున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అంత బలమైన జ్ఞాపకాన్ని విశాఖ తనకు ఇచ్చిందని, అందుకే ఈ ప్రోగ్రాంను ప్రత్యేకించి ఇక్కడే పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. విశాఖలో సత్యానంద్ మాస్టర్ వద్ద నటన నేర్చుకునేందుకు చేరానని, అలా నగరంతో తనకు అనుబంధం ఏర్పడిందని అన్నారు. సత్యానంద్ మాస్టర్ తనకు ఉత్తరాంధ్ర ఆటపాటను గుండెల్లో అణువణువు నింపేశారన్నారు. చిన్నప్పటి నుంచి తనకు పెద్దగా ఏమీ లక్ష్యాలు లేవని, తాను ఏమైపోతానో అన్న భయంతో అన్నయ్య చిరంజీవి సినిమాల వైపు పంపించారని గుర్తు చేసుకున్నారు. అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయడం, సహాయం చెయ్యాలన్న లక్షణాలే చిన్నప్పటి నుంచి తనకు అలవాటయ్యాయన్నారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన గురించి మాట్లాడే వాళ్ళంతా బావిలో కప్పలని విమర్శించారు. 1996లో తన తొలి చిత్రం వచ్చిందని, వచ్చే ఏడాదికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నానని పవన్ వెల్లడించారు. నియంత పోకడలు ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తిని సినిమాలు, అభిమానులే తనకు ఇచ్చాయన్నారు. సినిమాకు కులం, మతం, ప్రాంతం భేదాలు ఉండవన్నారు. ఈ సినిమాలో దేశంలోని అనేక రాష్ట్రాలు, మతాలకు చెందిన నటీనటులు నటించారన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి లేకపోతే ఈ సినిమా లేదన్నారు. సాధారణంగా సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారని, తన సినిమాలు ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేట్ చేయాలని భావిస్తుంటారన్నారు. సనాతన ధర్మం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకుని పోయేదని అన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్, సంగీత దర్శకుడు కీరవాణి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సత్యానంద్ మాస్టర్ని, సంగీత దర్శకుడు కీరవాణిని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.